అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం న్యాయాధిపతులు 1-12 అధ్యాయాలు చదువుకున్నాం. యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలీల్లో దేవుణ్ణి ఎరుగని కొత్త తరం ఎలా పుట్టింది, దేవుడు ఎంతమంది న్యాయాధిపతులను పంపించి ఇజ్రాయేలీని రక్షిస్తున్నా కానీ ఇజ్రాయేలీలు మరలా ఎలా పాపంలో పడిపోతున్నారు, ఇజ్రాయేలీల్లో పాపం పెరుగుతూ వెళ్తుంది, న్యాయాధిపతుల్లో కూడా మాదిరితత్వం తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మనం చదువుకుంటూ వస్తున్నాం. ముందు అధ్యాయంలో మనం యెఫ్తా గురించి చదువుకున్నాం. ఈ రోజు నుండి మనం న్యాయాధిపతులు 13 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఈసారి 40 సంవత్సరాలు వాళ్ళని బానిసలుగా ఫిలిస్తీన్లకు అప్పగించాడు. అంటే ఈసారి ఇజ్రాయేలీల్లో పాపం అనేది ఇంకా ఎక్కువగా ఉంది. వాళ్ళు తిరిగి దేవుడి దగ్గర పశ్చాత్తాపడడానికి కూడా ఎక్కువ సమయం పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది అనేది దీని అర్థం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఈ 40 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు మరలా పశ్చాత్తాపడ్డప్పుడు వాళ్ళని రక్షించడానికి దేవుడు మరొక న్యాయాధిపతిని ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. న్యాయాధిపతి అనగానే ఇజ్రాయేలీలకి న్యాయం తీర్చేవాళ్ళు కాదు, యుద్ధాల్లో ఇజ్రాయేల్ని గెలిపించి వాళ్ళని రక్షించేవాళ్ళు. ప్రవక్తలకి న్యాయాధిపతులకి తేడా ఉంది అనేది నేను ముందు అధ్యాయంలో చెప్పాను, అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి 40 సంవత్సరాల తర్వాత వాళ్ళని రక్షించడానికి దేవుడు ఇంకొక న్యాయాధిపతిని ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. ఆ న్యాయాధిపతి పుట్టక ముందే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అప్పుడు దాకా వాళ్ళకి పిల్లలు లేరు కదా, ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని తాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు. మామూలుగా అందరికీ చెప్పకుండా కేవలము ఈ ఒక్క స్త్రీకే యెహోవా దూత కనబడి చెబుతుంది అంటే ఆ పుట్టబోయే కుమారుడు ఇజ్రాయెల్ని రక్షించే న్యాయాధిపతి అని దాని అర్థం. అతడు పుట్టేంత వరకు నువ్వు ద్రాక్షరసాన్ని కానీ మద్యాన్ని కానీ తాగకూడదు, అపవిత్రమైన దాన్ని తినకూడదు, అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు, దేవుడికి నాజీరు చేయబడ్డం, దేవుడికి ప్రత్యేకంగా ఉండడం, ఇవన్నీ కూడా మనం సంఖ్యాకాండంలో చదువుకున్నాం, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ న్యాయాధిపతి పుట్టబోతున్నాడు నీ కడుపున, కాబట్టి మీరు దేవుడికి ప్రత్యేకింపబడి ఉండాలి, యాజకుల్లాగా, ప్రధాన యాజకుల్లాగా అనేది దేవుడు ఇక్కడ ఆవిడతో చెప్తున్నాడు. పుట్టేంత వరకు అలా ఉండాలి, పుట్టిన తర్వాత ఆ బిడ్డ కూడా ఎలా ఉండాలి? అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. పెద్దవాడైన తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో నుండి అతడు రక్షిస్తాడు. పెద్దవాడయ్యేంత వరకు కూడా అతన్ని దేవుడికి నాజీరు చేయాలి. దేవుడికి నాజీరు చేయబడడం అంటే ఏంటి అనేది మనం సంఖ్యాకాండంలో చదువుకున్నాం. నాజీరు చేయబడి ఉన్నప్పుడు అంటే దేవుడికి మొక్కుకున్నప్పుడు లేదా వ్రతంగా దాన్ని పాటిస్తున్నప్పుడు అపవిత్రమైన దాన్ని ఏది కూడా ముట్టుకోకూడదు, అపవిత్రమైన దాన్ని తినకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఆ వ్రతం, ఆ నాజీరు పూర్తయ్యేంత వరకు. ఇక్కడ పుట్టబోయే బిడ్డ పెద్ద అయిన తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపిస్తాడు కాబట్టి ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుండి పూర్తిగా విడిపించేంత వరకు అతడు జుట్టు కత్తిరించుకోకూడదు. ఇంకా అతడి జీవితం అంతా కూడా అతడు దేవుడికి నాజీరు చేయబడి ఉండాలి. అతడి ద్వారా ఇజ్రాయెల్ నేను రక్షిస్తాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి అని యెహోవా దూత ఆవిడతో మాట్లాడుతుంది. ఆ స్త్రీ తన పెనివిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని తాగకుందుము, అపవిత్రమైన దేన్నైనను తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవుడికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పెను అనెను. ఆ యెహోవా దూత చెప్పిందంతా ఈవిడెళ్ళి తన భర్తతో చెప్పింది. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా. ఆవిడ భర్త మనోహ కూడా ప్రార్థన చేశాడు, మాకు ఇంకా క్లారిటీ కావాలి అని. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించాను గనుక. ఎందుకు ఆలకించాడు? దేవుడి చిత్తం గురించే ప్రార్థిస్తున్నాడు కాబట్టి, తన సొంత ఆలోచనలు కాకుండా దేవుడి చిత్తం గురించే ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించెను. ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. మరలా కనబడింది దేవుని దూత. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ
ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ దేవదూతతో మాట్లాడుతున్నారు. ఈ స్త్రీతో మాటలాడిన వాడవు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనెను. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ యెహోవా దూతతో మాట్లాడుతున్నారు అని దాని అర్థం. ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియు తినకూడదు. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను తాగకూడదు. అపవిత్రమైన దేన్నైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెనని మనోహతో చెప్పెను. యెహోవా దూత అంతకుముందు ఏం చెప్పిందో మరలా అదే రిపీట్ చేస్తుంది. దీని ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి ఎంత అవసరమో అంతవరకు చెప్తాడు. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అయితే చాలు. మిగతా విషయాలన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. ఏది మంచిదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పింది మనం చేస్తే చాలు. దేవుడు చెప్పని విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఆయన చెప్పిన విషయాలు చెప్పినట్టుగా పాటిస్తే చాలు. మన జీవితానికి ఏవేవి అవసరమో, మనం పరలోకానికి వెళ్ళటానికి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనకి ఏవేవి అవసరమో అవన్నీ కూడా దేవుడు మనకు ఆల్రెడీ చెప్తాడు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా చెప్తాడు అని దాని అర్థం. ఆ యెహోవా దూత కూడా నేను అంతకుముందు ఏదైతే చెప్పానో అది ఫాలో అయితే చాలు అని చెప్పేసి ఆవిడ భర్తతో కూడా చెప్పింది. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పింపనుద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలెనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. నేను దూతను మాత్రమే, మీరు బలులు, దహన బలులు అలాంటివి ఏమైనా అర్పించాలంటే దేవుడికి అర్పించండి, ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించండి అని ఆ యెహోవా దూత మాట్లాడుతుంది. దేవదూతల గురించి మనం 30 డే బైబిల్ కోర్సులో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి నేను మరలా ఇక్కడ ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు. నేను దూతను మాత్రమే, మీరు బలు అర్పించాలనుకుంటే దేవుడికి అర్పించండి అని చెప్పేసి ఆ యెహోవా దూత మాట్లాడుతుంది. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగ్గా, యెహోవా దూత, నీవు ఏల నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యము కాదు అనెను. కొంతమందికి 18వ వచనం డౌట్ వస్తుందండి. కొన్ని దేవదూతల పేర్లు మనం గమనిస్తాం కదా, మికాయేల్ అని, గాబ్రియల్ అని. మరి ఇక్కడ యెహోవా దూత మాత్రం నీ పేరేంటి అన్నప్పుడు అది చెప్పశక్యము కాదు అంటుంది ఏంటి అని కొంతమంది డౌట్ పడతారు. ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైతే చెప్పమంటాడో దూతలు వచ్చి అది మాత్రమే చెబుతాయి. దేవుడు ఎంతవరకు చెప్పమన్నాడో అంతవరకే చెబుతాయి. కొన్నిసార్లు బళ్ళు స్వీకరించడం, కొన్నిసార్లు స్వీకరించకపోవడం, కొన్నిసార్లు పేర్లు చెప్పడం, కొన్నిసార్లు చెప్పకపోవడం, కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడడం, కొన్నిసార్లు కొంతవరకే మాట్లాడడం. దేవదూతలు దేవుడు ఏది చెప్తే అది చేస్తాయి, ఏది చేయొద్దంటే చెయ్యు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ దేవదూతల గురించి, యెహోవా దూత గురించి, కొంతమంది యెహోవా దూత యేసుక్రీస్తు అంటారు, దాని గురించి, వీటి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. లేదా వాటికి సంబంధించిన వీడియోలు మనం చేసాం, అవి చూడండి. మన 30 డే బైబిల్ కోర్సులో దేవదూతల గురించి ఒక టాపిక్ ఉంటుంది, దేవుడిని ఎవరన్నా చూసారా, దేవుడిని చూడగలమా అని ఇంకో టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్స్లో ఈ విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవుడు చెప్పమందంతా ఇక్కడ యెహోవా దూత చెప్పింది, వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పింది. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు బలిగా అర్పించాను. యెహోవాకు అర్పించండి, నాకు కాదు అందు కదా యెహోవా దూత, యెహోవాకు అర్పించారు. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయెను. దేవదూతలు పరలోకం నుండి వస్తాయి కదా, పరలోకం నుండి వచ్చిన దేవదూత వీళ్ళకి కనబడేలాగా పరలోకానికి వెళ్ళిపోతుంది. అందుకే అక్కడ రాయబడింది, ఆ జ్వాలల్లో ఏదైతే బలిపీఠం మీద వీళ్ళు అర్పిస్తున్నారో అదే జ్వాలల్లో ఆ యెహోవా దూత పరలోకానికి వెళ్ళిపోయింది అని దాని అర్థం. మిగిలిన న్యాయాధిపతుల దగ్గర, ఉదాహరణకి గిద్యోను దగ్గర కనబడకుండా మాయమైపోయింది, కానీ ఇక్కడ వీళ్ళకి కనబడేలాగా ఆ అగ్నిలో పరలోకానికి వెళ్ళిపోతుంది. అంటే ఆ దేవదూత చెప్పింది నిజం, ఖచ్చితంగా ఆవిడకి కుమారుడు పుడతాడు, అతడు ఇజ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల నుండి రక్షిస్తాడు అనడానికి ఒక సూచనగా వీళ్ళకి చూపిస్తుంది, వీళ్ళు నమ్మడానికి అని దాని అర్థం. అలా ఆ దూత పరలోకానికి వెళ్ళిపోయింది. మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మనోహకును అతని భార్యకును మరెన్నడూను ప్రత్యక్షము కాలేదు.
ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, అగ్నిలో వాళ్ళ ముందు పరలోకానికి వెళ్ళిపోయింది కదా, ఆ ఆశ్చర్య కార్యాన్ని వాళ్ళు చూసి ఇది పరలోకం నుండి వచ్చిన దూత, యెహోవా దూత అని వాళ్ళు తెలుసుకొని, మనము దేవుణ్ణి చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోవుదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నింటినీ మనకు చూపించడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను. గిద్యోను దగ్గర కూడా ఇలాంటి సందర్భమే చూసాం. గిద్యోను కూడా యెహోవా దూతను చూసి నేను చనిపోతానేమో అంటాడు. అప్పుడు ఆ దూత మరలా నువ్వు చనిపోవు అని చెప్తుంది. ఇక్కడ మనోహ కూడా ఆ దూతను చూసేసరికి అగ్నిలో ఆ దూత పరలోకానికి వెళ్ళటం చూసి నేను కూడా చనిపోతానేమో, దేవుడి మహిమని నేను చూశాను కదా అని భయపడతా ఉంటే అతని భార్య చెప్తుంది, మనం చావం, ఎందుకంటే బిడ్డ పుడతాడని దేవుడు వాగ్దానం చేశాడు, అలాగే మన దహన బలి నైవేద్య బలి ఇవన్నీ కూడా స్వీకరించాడంటే మనం ఏం చావంలే, దేవుడి కృప ఉంది, మన కుమారుడి మీద దేవుడి ప్రణాళిక ఉంది అని ఆవిడ చెప్పింది. అప్పుడు అతను నెమ్మదించాడు అని దాని అర్థం. తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనెదానులో అతను రేపుటకు మొదలు పెట్టెను. సంసోను పుట్టాడు. ఆ సంసోను ద్వారా దేవుడు ఇజ్రాయెల్ని రక్షించే పని మొదలు పెట్టాడు అని దాని అర్థం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల్లో ఒకతను చూసి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనములోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీలలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. దేవుడు ముందే చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో, ఇజ్రాయేలీలు కనాను స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని. అయినా కానీ సంసోన్ ఇక్కడ కనాను కుమార్తెల్లో ఒక ఆమెను చూసి నాకు పెళ్లి చేయండి అంటున్నాడు. అంటే విశ్వాసంలో బలహీనంగా ఉన్నాడు సంసోను అనేది మనకు అర్థం అవ్వాలి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలను ఏలుచుండిరి. ఈ మాట కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. యెహోవా చేత అతడు రేపబడెను అంటే అతడు కనాను స్త్రీని పెళ్లి చేసుకోవాలి అని దేవుడు సంసోనుకి చెబుతున్నాడు అని కాదు. దేవుడు ఎప్పుడైనా కానీ విశ్వాసులతో అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం. దీని అర్థం ఏంటంటే యెహోవా చేత రేపబడెను అంటే దీని ఉద్దేశం ఏంటంటే సంసోన్ ఇక్కడ తప్పు చేస్తున్నా కానీ, విశ్వాసంలో సంసోను బలహీనంగా ఉన్నా కానీ ఈ నిర్ణయాన్ని దేవుడు సంసోను ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వాడుకుంటాడు. ఫిలిస్తీన్ల నుండి సంసోను ఇజ్రాయెల్ని రక్షించడానికి ఈ నిర్ణయాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు అని దాని అర్థం. అంతేగాని దేవుడు సంసోనికి ఆ కనాను స్త్రీని పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు అని కాదు. సంసోన్ ఇక్కడ చేస్తున్న పని ద్వారా ఫిలిస్తీన్లతో సంసోను యుద్ధం చేయడానికి దేవుడు ప్రణాళిక వేశాడు అని దాని అర్థం. ఇది దేవుడి ప్రణాళికలో ఒక భాగం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన లైఫ్లో కొన్నిసార్లు పాపపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ పాపపు నిర్ణయాల వల్ల కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని పరిస్థితుల్లో మనం చిక్కుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని రక్షించుకుంటాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు తన గురించి మనకు తెలియజేస్తాడు. ఉదాహరణకి నేను డబ్బు సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో ఒకానొక స్థలానికి వెళ్ళాను. ఆ స్థలానికి వెళ్ళడం వల్లే అక్కడ నాకు ఒకడు దేవుడి గురించి చెప్పారు. ఒకవేళ నేను డబ్బు మీద ఆశతో అక్కడికి వెళ్లకుండా ఉంటే దేవుడి గురించి తెలుసుకునేవాడినే కాదు. అంటే నేను తీసుకున్న పాపపు నిర్ణయాన్ని కూడా దేవుడు నన్ను రక్షించడానికి వాడుకున్నాడు. మనుషులు దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా చెడ్డ నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటి ద్వారా కూడా దేవుడు మనుషుల్ని రక్షించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటాడు అని దాని అర్థం. ఇక్కడ సంసోను తీసుకున్న చెడ్డ నిర్ణయాన్ని రేపొద్దున సంసోను ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు అని దాని అర్థం. మన బలహీనతలను కూడా ఆయన గురించి మనకు తెలియజేయడానికి దేవుడు వాడుకోగల సమర్థుడు అనేది దాని అర్థం. అంతేగాని దేవుడే ఇక్కడ సంసోనుతో కనాను స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పట్లేదు అనేది మనందరం కూడా గమనించాలి. దేవుడి ప్రణాళిక గురించి మనకు అర్థమైతే ఇదంతా కూడా మనకు సింపుల్గా అర్థమైద్ది. ఒకవేళ ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నానునకు పోయి తిమ్నాను ద్రాక్షల తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. అప్పుడు వాళ్ళు నడిచే మార్గాలన్నీ కూడా కొంచెం అరణ్య మార్గాల్లాగా ఉంటాయి కదా. సింహం వచ్చింది అతన్ని చంపడానికి, అతని మీద అటాక్ చేయడానికి బొబ్బరించుచూ వచ్చాను అంటే గాండ్రిస్తూ వచ్చింది అని దాని అర్థం. కాకపోతే దేవుడి ప్రణాళిక ఉంది కదా సంసోను మీద, సంసోను యుద్ధం చేసి ఫిలిస్తీన్లు గెలిచి ఇజ్రాయెల్ని రక్షించాలి అని. కాబట్టి దేవుడు ఇక్కడ సింహం అటాక్ చేసినా కానీ సంసోన్ని మరణానికి అప్పగించట్లేదు అని దాని అర్థం.
యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తన తల్లితోనైనను చెప్పలేదు. ఆ కొదమ సింహాన్ని ఒట్టి చేతులతో, చేతుల్లో ఏమి లేకపోయినా కానీ ఒట్టి చేతులతో దాన్ని చీల్చాడు, ఆ కొదమ సింహాన్ని జయించాడు అని దాని అర్థం. ఇక్కడ సంసోనులో ఉన్న శక్తి కాదు కానీ దేవుడు సంసోన్ని కాపాడాడు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అంటే దేవుడు అతన్ని కాపాడాడు అని దాని అర్థం. జరిగిన విషయాన్ని సంసోను తన తల్లిదండ్రులతో చెప్పలేదు. కొంతమంది ఇలా కూడా అడుగుతారు, అసలు సింహాన్ని సంసోను దగ్గరికి పంపించడం దేనికి, అతడు జయించడం దేనికి అని. మీకు కింద చదువుకుంటా వెళ్తే అర్థమైద్ది. ఈ సింహాన్ని సంసోను జయించడం ద్వారా దేవుడు ఎన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు అనేది కూడా మనం కింద చదువుకుంటా వెళ్తే మనకు అర్థమైద్ది. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. ఆ ఫిలిస్తీన్ల స్త్రీని చూశాడు కదా, పెళ్లి చేసుకోవాలని, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా, తీసుకొని వచ్చుటకు అంటే ఇంకా పెళ్లి చేసుకుని పర్మనెంట్గా తీసుకొచ్చేయడానికి, మళ్ళా రెండోసారి వెళ్ళుచుండగా అదే మార్గంలో వెళ్తున్నాడు. ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా, ఏ సింహాన్ని అయితే అంత ముందు సంసోను చంపాడో ఆ సింహం యొక్క కళేబరంలో తేనె పట్టు కనబడింది సంసోనికి. అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను ఆ సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఇక్కడ సింహపు కళేబరం అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే సంసోను దేవుడికి నాజీరు చేయబడ్డవాడు అని దాని అర్థం. కళేబరాలు ఏవైనా కానీ అపవిత్రం, కళేబరాలని ఆ నాజీరు చేయబడిన వాళ్ళు ముట్టుకోకూడదు. సంసోను వెళ్ళి దాన్ని ముట్టుకొని అందులో ఉన్న తేనె తీసుకుని తాగుతున్నాడు అంటే సంసోను ఇక్కడ విశ్వాసంలో బలహీనంగా ఉన్న సంగతి ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. పైనేమో ఫిలిస్తీన్లో ఒక ఆమెను చూసి నాకు పెళ్లి చేయండి అన్నాడు, ఇక్కడేమో కళేబరాన్ని ముట్టుకుంటున్నాడు. సంసోను విశ్వాసంలో బలహీనంగా ఉన్నాడు అనే సంగతి ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. ఇక పెళ్లి విందు ఇచ్చాడు. వారు అతన్ని చూసినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. పొడుపు కథ, ఒక పొడుపు కథ చెప్తాను మీకు. మీరు ఈ విందు జరుగు 7 దినముల్లోగా దాని భావమును నాకు తెలియజేసిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందము, నీ విప్పుడు కథను తెలియజేయమని అతనితో చెప్పిరి. సంసోను ఆ ఫిలిస్తీన్లతో ఒక బెట్టు కడుతున్నాడు. మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటూనే వస్తున్నాం కదా, ఇజ్రాయేలీలు పాపలో పడిపోవడానికి ఫిలిస్తీన్లతో కలిసి వీళ్ళు సహవాసం చేయడమే కారణమని ఇక్కడ సంసోను కూడా ఫిలిస్తీన్లతో సహవాసం చేస్తున్నాడు అని దాని అర్థం. ఆ 30 మందితో పొడుపు కథలు చెప్తున్నాడు. మళ్ళీ మీరు గెలిస్తే నేను ఇచ్చేస్తాను, నేను గెలిస్తే మీరు ఇచ్చేయాలని వాళ్ళతో పందెం కూడా కడుతున్నాడు అని దాని అర్థం. వాళ్ళతో మింగిల్ అయ్యాడు ఫిలిస్తీన్లతో అని దాని అర్థం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. ఇది ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. సంసోను పైన సింహాన్ని చంపాడు కదా, దాని గురించి చెప్తున్నాడు. బలమైన దానిలో నుండి అంటే సింహంలో నుండి తీపి వచ్చెను అంటే తేనె వచ్చెను. తిను దానిలో నుండి, సింహం వేరే వాటిని చంపిద్ది, అలా తిను దానిలో నుండి తిండి వచ్చెను, ఆ తేనె వచ్చింది. సంసోనుకి మాత్రమే ఆ సంగతి తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఈ పొడుపు కథని ఎవరు కూడా విప్పలేరు అనే ఉద్దేశంతో వాళ్ళతో చెప్తున్నాడు. 3 దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి. ఆ 30 మంది సంసోను భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. నీ పెనివిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసెదము. మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మును పిలిచితిరా అనిరి. అసలే ఫిలిస్తీన్లు ఇప్పుడు ఇజ్రాయేలీని వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు. బానిసలతో బెట్టు ఓడిపోవడం అనేది ఒక అవమానం. అది కాకుండా మళ్ళా ఓడిపోతే సన్నది నార బట్టలు, 30 సన్ననార బట్టలు ఇవ్వాలి కదా, మా ఆస్తిని దోచుకోవడానికే ఆ ఇజ్రాయేల్తో కలిసి మీరు పన్నాగం పన్నారా అని చెప్పేసి సంసోను భార్య ఫిలిస్తీరాలు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటున్నారు. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు, నీవు నా
జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపనైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. ఇంకా ఆ రోజు నుండి 7 దినాలు ఏడుస్తూనే ఉందంట. భార్య ఏడిస్తే, అది కూడా పెళ్ళైన వెంటనే 7 రోజులు ఏడుస్తూ ఉంటే అది ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. భార్య ఏడుస్తూ ఉంది కాబట్టి 7 రోజులు ఇంకా చెప్పేస్తున్నాడు సంసోను అని దాని అర్థం. అసలు ఈ బాధలో చిక్కుకోవడానికి కారణం అవిశ్వాసులు, అంటే ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లు పెళ్లి చేసుకోవడమే అనేది కూడా మీరు గమనించాలి. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయిందిరని వారితో చెప్పెను. నా దూడతో దున్నకపోయిన ఎడల అంటే నా భార్య మీకు చెప్పకపోతే మీరు ఎప్పటికీ తెలుసుకునేవాళ్ళు కాదు అని చెప్తున్నాడు. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను. ఇక్కడతో ఫిలిస్తీన్లతో యుద్ధం స్టార్ట్ అయింది సంసోనికి అని దాని అర్థం. అష్కెలోన్లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ని బాధ పెడుతున్నారో వాళ్ళలో 30 మందిని చంపి ఆ సొమ్ముతో వచ్చిన సన్నపునార బట్టల్ని ఈ 30 మందికి ఇచ్చాడు అని దాని అర్థం. ఇక్కడతో ఫిలిస్తీన్లకి సంసోనికి యుద్ధం స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ని రక్షించాలి అని సంసోన్ యుద్ధం చేయట్లేదు. తను పర్సనల్గా ఏదో గొడవ పెట్టుకుని తన వ్యక్తిగత కారణాల కోసం ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితుడిగా భావించుకొనిన అతని చెలికాడికి ఇయ్యబడెను. భార్య మీద కోపంతో వెళ్ళాడు, నువ్వు ఎందుకు చెప్పావు అని. ఇతడు వెళ్ళేసరికి ఆ భార్య వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఆ వేరే వాళ్ళు ఎవరంటే ఈ సంసోనికి స్నేహితుడే. ఇదంతా కూడా ఎందుకు జరిగింది? కనానీలతో, ఫిలిస్తీన్లతో, అవిశ్వాసులతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం వల్ల అందని అర్థం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది న్యాయాధిపతులు 15వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న 13, 14 అధ్యాయాల్లో సంసోన్ని దేవుడు ఎంచుకోవడం, అతని ద్వారా ఇజ్రాయేలీలను ఫిలిస్తీన్ల బానిసత్వంలో నుండి రక్షించడానికి దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు అనేది ఈ 13, 14 అధ్యాయాల్లో ఈరోజు మనం చదువుకున్నాం. అలాగే సంసోన్ యొక్క బలహీనతలు కూడా మనం చదువుకున్నాం. ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, నాజీర్ చేయబడినప్పటికీ దేవుడి ఆచారాల మీద నమ్మకం లేకుండా సింహపు కళేబరాన్ని అంటే చచ్చిపోయిన శవాన్ని ముట్టుకోవడం, ఇలాగా సంసోను విశ్వాసంలో బలహీనంగా ఉన్నాడు అనేది కూడా ఈరోజు మనం చదువుకున్నాం. తర్వాత ఏం జరిగింది అనేది న్యాయాధిపతులు 15వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ఇలా విశ్వాసంలో బలహీనుడిగా ఉన్న ఒక అతన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, సంసోన్ అంత మంచివాడు కాకపోయినప్పటికీ దేవుడు సంసోన్నే ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాలు రేపొద్దున వీడియోలో మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికన్నా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.